నేపాల్ వెస్టిండీస్ తో మ్యాచ్ గెలిచి సూపర్ 8 కు క్వాలిఫై అవుతుందంటారా? అలాగే మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత డేల్ స్టెయిన్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేపాల్ నా సర్వీసెస్ మీకు కావాలంటే ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేయొచ్చు అని చెప్పి డైరెక్ట్ గా ట్విట్టర్ లోనే డేల్ స్టెయిన్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. నేపాల్ సూపర్ 8 కి క్వాలిఫై అవుతుందంటే క్వాలిఫై అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకు క్వాలిఫై అవుతుందో కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను. నిన్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో చాలా క్లోజ్ గేమ్ ఓడిపోయారు. నేపాల్ 4 రన్స్ తేడాతో ఓడిపోయారు. కానీ అందరి హార్ట్స్ గెలిచారు. నేపాల్ అంత అద్భుతంగా ఆడింది. కానీ నేపాల్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిస్తే సూపర్ 8 కి క్వాలిఫై అయిపోద్ది. అది ఫిబ్రవరి 15 జరగబోయే వెస్ట్ ఇండీస్ తో మ్యాచ్. ఆ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే ముంబైలో జరుగుతుంది. అలాగే నేపాల్ 12th ఫిబ్రవరిన ముంబైలో ఇటలీతో ఆడుతుంది. అలాగే 17th ఫిబ్రవరిన స్కాట్లాండ్ తో ఆడుతుంది. ఈ రెండు మ్యాచెస్ ఇప్పుడున్న నేపాల్ ఫామ్ దృష్ట్యా చూస్తే ఈజీగా గెలిచేస్తుంది. కానీ వెస్ట్ ఇండీస్ తో ఫిబ్రవరి 15 జరగబోయే ఒక్క మ్యాచ్ గెలిస్తే వాళ్ళు సూపర్ 8 కి క్వాలిఫై అయిపోతారు. ఈ పాయింట్ బట్టి చూస్తే వెస్ట్ ఇండీస్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ చాలా క్రూషియల్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే సూపర్ 8 కి క్వాలిఫై అయ్యడానికి ఛాన్సులు కూడా ఉంది. నేపాల్ నిన్న మ్యాచ్ లో 4 రన్స్ తేడాతో ఓడిపోయినా సరే నేపాల్ ఫ్యాన్స్ మటుకు వాళ్ళ టీం ని చాలా బాగా సపోర్ట్ చేశారు. నిన్న మ్యాచ్ మనం లైవ్ లో చూసినట్టయితే ముంబై వాన్ఖేడే స్టేడియం మొత్తం నేపాల్ ఫ్యాన్స్ తో నిండిపోయింది. అలాగే మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా డేల్ స్టెయిన్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేపాల్ నా సర్వీసెస్ మీకు కావాలంటే ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేయొచ్చు, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి డైరెక్ట్ గా ట్విట్టర్ లోనే డేల్ స్టెయిన్ ట్వీట్ కూడా చేయడం జరిగింది. మేబీ నేపాల్ ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తుందా లేదని కూడా మనం వెయిట్ చేసి చూడాలి. నేపాల్ నిన్న ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఏదో ఫ్లో లో అంత కాంపిటీషన్ ఇవ్వలేదు. లాస్ట్ టైం 2024 వరల్డ్ కప్ లో కూడా నేపాల్ ఒక్క రన్ తేడాతో ఓడిపోయింది సౌత్ ఆఫ్రికాతో. అలాగే నేపాల్ వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ మ్యాచెస్ మొత్తం గెలిచింది. అలాగే 2 వార్మప్ మ్యాచెస్ కూడా గెలిచింది. మీరు అనొచ్చు ఖచ్చితంగా అవన్నీ చిన్న టీమ్సే కదా అని. చిన్న టీమ్స్ అయినా సరే నేపాల్ ప్రతి టీమ్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్ గా ప్లాన్ చేసి మరి ఓడించింది. రీసెంట్ గా నేపాల్ ప్రీమియర్ లీగ్ లో కూడా వేరే ఫారెన్ ప్లేయర్స్ తో వాళ్ళు ఆడడం ద్వారా వాళ్ళకి ఇంకా గేమ్ ప్రాక్టీస్, మ్యాచ్ అవేర్నెస్ కూడా చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. నేపాల్ క్రికెట్ అనేది క్రికెట్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ కాబోతుంది. సో నేపాల్ టీం గేమ్ చూసిన ప్రతి టీం కూడా నేపాల్ ని ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు నేపాల్ మీద గెలవాలని. నేపాల్ కూడా అంత ఈజీగా జర్నీ లేదు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా నిన్న బాగా సపోర్ట్ చేశారు. నేపాల్ కి పాజిటివ్ ఏంటంటే నెక్స్ట్ 12th, 15th, 17th నెక్స్ట్ 3 మ్యాచెస్ కూడా వాళ్ళకి ముంబైలోని వాన్ఖేడే స్టేడియం లో ఉన్నాయి. అంటే వాళ్ళు అన్ని మ్యాచెస్ ఒకే స్టేడియం లో ఆడతారు కాబట్టి వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో నేపాల్ ఖచ్చితంగా సూపర్ 8 కి క్వాలిఫై అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయంట. నేపాల్ వెస్ట్ ఇండీస్ తో మ్యాచ్ గెలిచి సూపర్ 8 కు క్వాలిఫై అవుతుందంటారా? మీ ఒపీనియన్ కామెంట్ లో తెలియజేయండి. T20 వరల్డ్ కప్ 2024 తర్వాత ఇండియా తర్వాత ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉన్న టీం కూడా నేపాలే, 71%. సో ఇవన్నీ చూస్తే నేపాల్ సూపర్ 8 కి క్వాలిఫై అవుతుందని, వెస్ట్ ఇండీస్ తో మ్యాచ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఫ్యాన్ చార్జ్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి.